గ్రౌండ్ లో చిపమందు ప్రసాదం పై మాట్లాడడానికి మనతో పాటు బత్తిని సోదరుల్లో ఒకరైన బత్తిని విశ్వనాథ్ గౌడ్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈ మందు ఏదైతే ఇస్తున్నారు 180 సంవత్సరాలకు పైగా నుంచి కూడా మీ కుటుంబం ఇస్తా ఉంది మందు. అవును. అంటే ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తా ఉంది ఈ మందు గురించి? మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఈ మందు పని చేస్తారు, పని చేస్తారని చెప్పి వస్తుంది కంటిన్యూస్గా. లేకుంటే మందు పని చేయకుంటే వాళ్ళు ఏం రాకపోతుంది కదా. అది అంతే మా పెద్దలు చెప్పింది, మాకు మేము చేస్తున్నాం సేవ అని చెప్పి పబ్లిక్కి. మీకు ఫస్ట్ మొదటగా ప్రారంభించినప్పుడు తక్కువ మంది ప్రారంభమై ఇప్పుడు లక్షలాదిగా మంది వస్తూ ఉన్నారు. అంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇంతమంది మీ ద్వారా కూడా తక్కువ అవుతా ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పబ్లిక్ తక్కువ వచ్చారు, లేకపోతే తక్కువ కాకుండా ఏంటికి వస్తున్నారండి. ఇప్పుడు 180 సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 180 సంవత్సరాలు, 4వ ఇది 5th జనరేషన్, ఇది 5వ పీढ़ी. సో మీ కుటుంబ సభ్యులు ఇట్లాగే కూడా తరతరాల ఇంకా కూడా భవిష్యత్తులో మంచిగా ఇంకా పెద్దగా కొనసాగించారు. మా భవిష్యత్తులో మా పిల్లలు కూడా నేర్చుస్తున్నారు. మా పిల్లలు ఇస్తున్నారు. ఇప్పుడు మాది టర్న్ ఓవర్ అయింది. మేము 5గురము, మా ఫ్యామిలీలో 5గురం ఉన్నాము. 5 పోయింది. ఇప్పుడు నేను ఒక్కడున్నా. ఇప్పుడు ఈయన మా తమ్ముడు, విన్నావా. ఇక మా పిల్లలకు కూడా ఇప్పుడు కంటిన్యూ పోయిన సంవత్సరం మా పిల్లలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందిస్తూ ఉన్నారు? ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరుకుంటా ఉన్నారు? అంటే ఇట్లాంటి సలహాలు కానివచ్చు ప్రభుత్వం నుంచి. మీకు ప్రభుత్వం ఏం చెప్పబోతాం? మా ప్రభుత్వం మాకు మంచి సహాయం సహకారం చేస్తుంది. మాకు పబ్లిక్ మాకు సహాయం చేస్తుందండి. మాకు గవర్నమెంట్ కూడా ఇచ్చేది, పోలీస్ స్టేషన్, ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ, ప్రతి ఒక్కరు మాకు మంచిది ఇచ్చేస్తుందండి మాకు. కదా ఇంతమంది కూడా వచ్చి మీ ఆశీర్వాదం కూడా తీసుకొని పోతా ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది? దేవుడు అంటే సేవ చేస్తూ ఉన్నాము అనే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు చేస్తూ మేము చెప్తలేం కదా. వాళ్ళు వచ్చి మమ్మల్ని చేయమని వాళ్ళు సంతోషంగా చేసుకుంటారు. ఏమని చేస్తారు అంత చేసి ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా కూడా కొనసాగాలని చెప్పి కూడా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మీకు ఆశీర్వాదం కూడా ఇస్తా ఉన్నారు. అంతే భవిష్యత్తు గురించి చేస్తున్నాం. ఇది బత్తిని సోదరులు ఒకరైనటువంటి విశ్వనాథ్ గౌడ్ చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఏదైతే దేవుడు ఇచ్చారో సేవ చేయమని ప్రజలకు, అదేవిధంగా సేవ చేస్తూ ఉన్నాము. ఇది వాళ్ళ 5th జనరేషన్. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు కానివచ్చు, వాళ్ళ మనమలు కానివచ్చు, ఇంకా కూడా దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జహంగీర్తో రాజు, న్యూస్ 360, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి.